హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మనకు ఎంత మొత్తంలో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా. సో పెంపు పైన ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అప్డేట్ చేసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీల్లో కొన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని పథకాలను కొత్త వాటిని కూడా అమలు చేస్తున్నారు కదా. ఈ కోవకు చెందిందే తెలంగాణ రాష్ట్రంలో యువతకు సంబంధించి భారీ శుభవార్త అయితే అందించడం జరిగింది. సబ్సిడీతో కూడినటువంటి ఈవీ వెహికల్ కొత్త పథకం అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇక రేవంత్ సార్ గారు ఎస్సీ యువతకు సంబంధించి భారీగా శుభవార్త అయితే అందించింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కామర్స్, లాజిస్టిక్ రంగాల్లో అడుగు పెట్టాలని చూస్తున్న యువతకు ప్రోత్సాహం అందించేందుకు గాను ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ ధరకే అందించనున్నారు. సో ఈ 3 లక్షల విలువ చేసే వాహనాల పంపిణీకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత 219 కోట్లతో 10,000 మందికి ఈ పథకాన్ని అయితే అందిస్తారన్నమాట. దీనివల్ల ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రవాణా ఏదైతే ఉంటాయో లేదంటే లాజిస్టిక్ సంబంధించి రంగాల్లో దాదాపు 30,000 దరఖాస్తులు వచ్చాయి. 5,000 మందికి 2 వీలర్స్ కూడా అందించబోతున్నారు. ఒక యూనిట్ ఖర్చు వచ్చేసి ₹1,00,000 వరకు అయితే ఉండనుందన్నమాట. అదేవిధంగా రైతులకు బీడుపడ్డటువంటి ఎస్సీ రైతులకు భూములను సాగులో మళ్ళీ తెచ్చేందుకు 3 నుంచి 7 లక్షల ఖర్చుతో సోలార్ పంప్ సెట్లను కూడా అందించనుందన్నమాట. సో ఒక గుడ్ను చెప్పారనమాట. ఇక ఆసరా పెన్షన్ వివరాలు చూసుకున్నట్లయితే అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఆ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే తెలంగాణలో ముఖ్యంగా వీరందరూ అనర్హులుగా వచ్చారని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటంటే డిఆర్డిఏ అధికారి అనేది ముఖ్యంగా గ్రామాల్లో కూడా పెన్షన్లు అనర్హులుగా ఉన్నారు. సో వారికి సంబంధించి సమగ్ర విచారణ చేస్తున్నారు అన్నమాట. సో ఇటీవల కాలంలో ఒక హుజురాబాద్ సంబంధించినటువంటి జిల్లాల్లో క్లియర్గా చెప్తున్నారు. అయితే పట్టణంలో భాగంగా అందులో గ్రామం పేరు వచ్చేసి మనకు సిరిపల్లి గ్రామం అన్నమాట. గ్రామంలో చేనేత కార్మికులు ఉన్నారు. అందులో చాలామంది అర్హత ఉన్న పెన్షన్లు రావడం లేదు. అనర్హులకు సైతం పెన్షన్లు అనేది పొందుతున్నారనమాట. దీనివల్ల కంప్లీట్ చేశారు. ఇక ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు ఉన్నతాధికారులకు దృష్టి తీసుకువెళ్ళినప్పుడు వారి యొక్క ఎవరైతే ఉన్నారో 17 మంది దాదాపుగా 18 మంది ఉన్నారట. సో వారిని అందరినీ కూడా ఆధార్ కార్డు వివరాలతో పాటు ఇతర గుర్తింపు పత్రాలన్నింటినీ పరిశీలించారు. కొంతమంది ఎంక్వైరీకి వచ్చారంటే కొంతమంది రాలేదన్నమాట. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్లు కావచ్చు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల మొత్తానికి అయితే హాజరు కాలేదు. ఎవరైనా అనర్హులుగా ఉన్నట్లయితే వారి పెన్షన్ నిలిపివేస్తూ ఈ పెన్షన్లు కొంతమంది తీసుకుంటున్న వారు ఎప్పుడంటే 2016 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా పెన్షన్లు పొందుతున్నారనమాట. సో అటువంటి పెన్షన్లు ఇప్పటి వరకు ఎంత పొందారో ఆ పెన్షన్లు అన్నీ కూడా మళ్ళీ రికవరీ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి అర్హత ఉన్నవారు మాత్రమే పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాదాపు 15 లక్షలు ఉంటే అందులో 12 లక్షల వరకు అయితే దరఖాస్తులకు సంబంధించి అర్హత ఉన్నారు. మరి అధికారులకు సంబంధించి తలకాయ నొప్పిగా మారిందంటున్నారు. ఎందుకంటే 2 లక్షల పెన్షన్ మాత్రమే ఇస్తామంటున్నారు. ఇంతమంది ఉన్నారు అంటే పేదల్లో నిరుపేదలు. మొదటిసారి సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాల వారీగా సర్వే చేస్తారు. ఇంటికి వచ్చి అర్హులా కాదని చెక్ చేసిన తర్వాత మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి సొమ్ము అనేది ఏదైతే అర్హులు అవుతారనమాట. సో అందుకని చెప్పేసి మొత్తం మీద మీరు కొత్తగా ఎవరైనా ఇప్పటి వరకు కూడా పెన్షన్ పొందకపోతే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మీకు రావడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖు నుంచి అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక పెన్షన్లకు సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు. నెలకు సంబంధించి పెన్షన్లు ఏదైతే ₹2,016 కాస్త ₹3,016, ఇప్పుడు తీసుకున్న పెన్షన్ ₹4,016 కాస్త ₹5,016 అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక నిధులు కూడా సర్దుబాటు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తుంది. పెంచిన పెన్షన్లు ఇస్తే కాస్త ఊరటగా ఉంటుంది. ఇప్పుడు ధరలు కూడా పెరిగిపోయాయని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం
ఆ గుడ్ న్యూస్ అనేది చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చూడాలి మరొక 2 రోజుల్లో క్లియర్‌గా అప్డేట్ అయితే వస్తుంది. పాత ఇస్తారా? కొత్త ఇస్తారా? దానిపై